చాలా పికిల్స్ మీరు 1 ఇయర్ ఉంచుతారు మన ఇంట్లో. హ్మ్. ఇప్పుడు ఈ సమ్మర్‌కి పెట్టిన పికిల్ హ్మ్. ఆల్మోస్ట్ 9 మంత్స్ యూజ్ చేస్తారు. అందులో ఫుల్ ఆయిల్ అది కూడా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి పెడతాము. హ్మ్. ఎందుకంటే ఈ మంత్ పికిల్ పెడితే ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తారు. హ్మ్. హ్మ్. సో, ఆ ఆయిల్ వల్ల మెయిన్ ప్రాబ్లమ్ వస్తది యాక్చువల్‌గా. ఓకే. మీరు ఆయిల్ ఏ ఆయిల్ వాడినా, అది హ్మ్. ఆలివ్ ఆయిల్ యూజ్ చేసినా, ఏం ఆయిల్ యూజ్ చేసినా, ఆయిల్ ఎక్కువ రోజులు గనక ఉంటే, హ్మ్. వెయిటింగ్ పీరియడ్‌లో ఉంటే ఇట్ విల్ డామేజ్ అవర్ హెల్త్. అచ్చా! ఓకే. అంతేగాని ఆ పికిల్‌లో కలిపిన మామిడికాయో, లేతే హ్మ్. ఆవానో, లేతే కారమో దట్ ఈస్ నాట్ ఎ క్రైటీరియా. హ్మ్. హ్మ్. ఆయిల్ వల్లే మెయిన్ ప్రాబ్లమ్. ఎందుకంటే అది రెగ్యులర్ ఎక్కువ రోజులుంటది. ఒక 3 మంత్స్, 4 మంత్స్ వరకి ఓకే గానీ, ఇంక అంతకన్నా ఎక్కువ యూజ్ అంతకన్నా ఎక్కువ చేయకూడదా? అనేసినప్పుడు ప్రాబ్లమ్. అది ఓకే. కూడా ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఓకే గాని, హ్మ్. ఇంకా మొత్తం మనం ప్లేట్ అంతా రెడ్ కలర్‌లో చేస్తానంటే హ్మ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే. ఓకే. ఇంకోటేంటంటే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కంటిన్యూ అవుతున్న కొద్దీ అవి క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. హుహు. అంతే తప్పించి పికిల్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ ఉండదు ఎప్పుడు. ఓకే. హ్మ్. పికిల్స్ ఎక్కువ తినే వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. ఎందుకంటే ఆయిల్ వల్ల.